ప్రథమమైనటువంటి వార్త. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అట. హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయ పదం ఇది. రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. నాకెందుకో ఈయన రండి అన్నది వాళ్ళ తమ్ముళ్ళ కంపెనీలు అన్నట్టు వినపడతా ఉన్నది. ఎక్కడెక్కడైతే వాళ్ళ తమ్ముళ్లకు షేర్ ఉందో, ఎక్కడెక్కడైతే వాళ్ళ తమ్ముళ్ళు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వాళ్ళ కంపెనీలకు వ్యవహరిస్తూ ఉన్నారో ఆ కంపెనీలకే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మొన్న గాంధీ భవన్లో మల్లు రవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్ విని నవ్వుకోవాలన్నా, ఏడుకోవాలన్నా, తుమ్మాలన్నా, దగ్గాలన్నా ఏం అర్థమవుతలేదు. ఆయన అంటాడు, ఆ తమ్ముడు ఎక్కడ వస్తే తప్పేంది, చేస్తే తప్పేంది, వాళ్ళ తమ్ముడు అసలు అమెరికాకే పోలేదు అంటాడు. ఒక పక్క కొండలరెడ్డి తిరుగుతూ ఉన్నాడు ఆస్ట్రేలియాలో. నిన్న కూడా నేను ఫోటోలు బయట పెట్టి చూపించిన. మరో పక్క ఇంకో తమ్ముడు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఇంకో తమ్ముడికి సంబంధించినటువంటి ఆయన ఒక డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలకి నిధులు ఇచ్చి కంపెనీలు పెట్టుకోమని రారా స్వామి రారా అని పిలుస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ తమ్ముళ్ళ కుటుంబాలు, తమ్ముళ్ళ కంపెనీలు తప్ప మా రేవంత్ రెడ్డి గారికి వేరే ఏం కనబడతలేదా, ఎక్కడ కూడా జల్లడబట్టి దొరుకుతలేడా అని చెప్పి అడగాలని ఉంది మాకు. కొన్ని అయితే ఏకంగా ఫేక్ కంపెనీలకే వీళ్ళు ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారు, ఫేక్ కంపెనీలకే అగ్రిమెంట్లు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ దీన్ని రాజకీయం చేస్తారని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నా. అదెవడో చూపించింది ఇదెవడో చూపించిందని కాదు, అన్ని పక్కా ప్రూఫ్స్ తోటి మేము మాట్లాడుతూ ఉన్నాం, పక్కా ప్రూఫ్స్ తోటి చెప్తా ఉన్నాం. దీని మీద స్పెషల్ స్టోరీ కూడా మేము చేద్దామని అనుకున్నాం. ఏ కంపెనీలు, ఆ కంపెనీల పరిస్థితి ఏంది, సో ఆ కంపెనీలు ఏమేమి చేయాలనుకుంటున్నాయి, ఏమేమి చేయబోతున్నాయి, సో దాని టర్నోవర్ ఎంత, వీటి మీద ఎక్స్క్లూజివ్గా మేము వెనకాల సర్వే చేస్తూ ఉన్నాం. సో అతి త్వరలో కూడా అవన్నీ కూడా మేము బయట పెడతాం. సో ఇవన్నీ కలిబుల్లి కబుర్లు, ఈ ఉల్లిపాయల కబుర్లు ఇవన్నీ కూడా నమ్మకండి దయచేసి. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం, అంతరించిపోతున్న కళారూపాలకు మళ్లీ జీవం, పద్మగ్రహీతలకు ఆర్థిక సాయం, కళాకారులకు ప్రోత్సాహకాలు, పెన్షన్ల అందజేత, జిల్లాలో మినీ రవీంద్ర భారతిలు వచ్చే నెలలో 9న ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం. రవీంద్ర భారతిలు జిల్లాలో వీటిలలో కట్టాలి, దాంట్లో కమిషన్ పట్టాలి. సో నేనేం చెప్తున్నా, గిట్లా మేము అనుకోవద్దు అంటే మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీరు ఏమేం కడుతున్నారు, ఏమేం చేస్తున్నారో ప్రజలకు క్లియర్గా చూపించండి, లెక్కలు చూపించండి. ఇప్పటికే 40-50 వేల కోట్లు వెనకాల పొంట వేసుకున్నారని చెప్పి టాకు. ఓన్లీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తే నేను చెప్పేది. మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా కలిపితే అప్పుడే 1,00,000 కోట్లు దాటిపోయినాయి. ఈ 7-8 నెలల్లోనే 1,00,000 కోట్లు సంపాదించినటువంటి ఈ కుటుంబీకులు 4 ఏళ్లలో ఏం చేస్తారనేది మీరు ఆలోచించాలా. 4 ఏళ్లలో ఇంకా ఏం చేస్తారు, ఏం చేయాలనుకునేది మీరు ఆలోచించండి దయచేసి. మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర, బడి పిల్లలపై ఏఐ నిఘా నేత్రం, మాదక ద్రవ్యాలకు అలవాటైతే పసిగట్టేలా యాప్ రూపకల్పన, 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్ట్, టీజీ న్యాబ్ ఐటీ శాఖ కార్యాచరణ, త్వరలో పూర్తి స్థాయిలో అమలు చర్యలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం, సుప్రీంకోర్టు సూచనలపై విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లన్నీ కూడా రాజ్యాంగం ప్రకారమే. అశ్విని వైష్ణవ్. ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. ఏపీ, తెలంగాణ, ఒడిస్సాలో 173.63 కిలోమీటర్లు కొత్త లైన్లు. ఏం ధరించాలో ఎలా చెబుతారు? హిజాబ్ పైనే నిషేధమా? బొట్టు తిలకంకు కూడా వర్తిస్తుందా? పేర్ల ద్వారా మతం వెల్లడవడం లేదా? ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థులన్నీ కూడా సాధికారికత వైపు ఎలా తీసుకెళ్తారు?
హిజాబ్పై నిషేధం విధించిన ముంబై, కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే. బంగ్లా అస్థిరపడితే భారత్కి ముప్పు, ఈశాన్య భారతం బెంగాల్పై తీవ్ర ప్రభావం, తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ హెచ్చరిక. మా శత్రువుకు ఆశ్రయమిస్తే భారత్లో కలిసి పనిచేయలేం. బిఎన్పి దాడుల నేపథ్యంలో భారత్లో ప్రవేశించడానికి భారీ సంఖ్యలో బంగ్లాదేశీయుల యత్నం అడ్డుకుంటున్న బిఎస్ఎఫ్, భారత్ బంగ్లా సరిహద్దు పర్యవేక్షణ కమిటీ. అమిత్ షా, హిందువులకు అండగా నిలవాలి, ఆర్ఎస్ఎస్ మత దాడులు తగవు ఐరాస. క్రికెటర్ సిరాజ్కు జూబ్లీహిల్స్లో 600 గజాల స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసిన రెవెన్యూ అధికారులు. అకాడమిక్ డిఎంఈ రాజీనామా, ఈ పోస్ట్ తనకొద్దంటూ సర్కారుకు శివప్రసాద్ లేఖ. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు తేవాల్సిందేనని ఉన్నతాధికారులకు ఒత్తిడి, భరించలేకనే తప్పుకున్న శివరాం. ఇట్లా ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొద్దో గొప్ప 2-3 మంచోళ్ళు ఉంటారు. సో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ రకంగా చేస్తూ ఉంటారు. శ్రీశైలానికి మరింత వరద, 3.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లా, 4.13 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో. సాగర్ గేట్లన్నీ కూడా రెండో రోజు ఓపెన్, 3.6 లక్షల క్యూసెక్కుల దిగువకు. ఆల్మట్టి నారాయణపూర్ తగ్గిన వరద. సో కాలం చెల్లిన సైలెంట్తో రోగికి చికిత్స. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది. రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు. స్వల్పంగా అస్వస్థతకు గురైన యువకుడు. అదే ఆసుపత్రిలో మరిన్ని కాలం చెల్లిన ఇంజెక్షన్లు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయమవుతా ఉన్నది.